మేడం నమస్తే అండి. మరి ఈ రోజున ఇలా ఏదైతే తీగలాగితే డొంక కదినట్టుగా ఒక్కొక్క నాయకుడు కూడా బయటకు వస్తుంది లిక్కర్ స్కామ్ తన గురించి. ఇటు రాజకేష్ రెడ్డిని అరెస్ట్ చేయడం కానీ, వాసిరెడ్డిని అరెస్ట్ చేయడం కానీ, అసలు ఏంటి లిక్కర్ స్కామ్లో ఇంకా ముందు ఏం జరగబోతుంది అనుకోవచ్చు మనం? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. లిక్కర్ స్కామ్ అనేది పెద్ద దోపిడీ, పెద్ద దొంగతనం లాంటిది. అలాంటి లిక్కర్ స్కామ్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో కూడా ఏర్లై పారినటువంటి పరిస్థితి. కల్తీ మద్యం, అది కూడా జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్లు. కనీసం అక్కడికి వెళ్తే కనీసం స్కానర్ కూడా లేని పరిస్థితి, బై క్యాష్ ఇచ్చే పరిస్థితి. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే దోపిడీలు ఉన్నారో, ఎవరైతే ఉత్తి పుణ్యానికి పాపం మూట కట్టుకొని కోట్లు సంపాదించుకొని వెనకాల వేసుకున్నారో ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. బినామీలుగా వాళ్ళ భార్యలను కూడా పెట్టారు. దానికి అంతకు 100 రెట్లు శిక్ష అనుభవిస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈవెన్ ఇందులో జగన్మోహన్ రెడ్డితో సహా ఎవ్వరు ఉన్నా కూడా వదిలిపెట్టే పరిస్థితి కానీ ప్రసక్తి కానీ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది, మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. ఇలాంటి వాటికి ఎక్కడ దారి లేకుండా, దోవ లేకుండా ఇలాంటి వాటిని అన్నిటికీ చెక్ పెట్టాలని, ఏకి పారేయాలని కంకణం కట్టుకొని నిర్ణయించుకున్నారు. ఇలాంటిది ఏ ప్రభుత్వంలో కూడా జరగకూడదు. మరలా జరిగితే ఇలా ఉంటుంది అని భయపడే రీతిలో ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటా ఉంది. లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేస్తూ ఉంది. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిద్ది. చట్టానికి ఎవరైనా అర్హులే అని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ లిక్కర్ స్కామ్లో 99,000 కోట్లు కూడా స్కామ్ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాం. దానిలో 690 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగినవి, మిగతా మొత్తం కూడా క్యాష్ రూపాన తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినాయి అని చెప్పి ఇటు నాయకులు మాట్లాడుతున్నారు. దానిలో ఎంతవరకు వస్తుందంటారు? యావత్ భారతదేశం మొత్తం కూడా థూ అని వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అండి. ఈరోజు కేవలం ఆ లిక్కర్ స్కామ్లో అన్ని కోట్లు సంపాదించాడు. ఏం చేసుకుంటావు జగన్మోహన్ రెడ్డి? ఒక కొంప కాదు, ఒక ప్యాలెస్ కాదు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు. తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించావు. నీ పార్టీ పేరు కూడా నీది కాదు, ఎవరిదో పార్టీ లాక్కున్నావు. నువ్వు అధికారంలోకి రావడం కోసం, ముఖ్యమంత్రి సీటు కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని మింగేయడం కోసం, దోచుకోవడం కోసం, ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు స్కాములు చేయడం కోసం నువ్వు ఎలలేని ధనదాహ పిచ్చితో సొంత బాబాయ్ తండ్రి ఎలాగో పోయారు. తండ్రి తర్వాత తండ్రి లాంటంతటి వాడు మీ ఇంటికి పెద్ద దిక్కు. బాబాయిని చంపేసే గొడ్డలి పోటుతో నరికేస్తే కూడా నువ్వు వీడియో కాల్లో ఆనందపడి అధికారాన్ని చేజిక్కించుకొని ఆ శవాన్ని, బాబాయిని చంపేసింది నారావారి రక్త చరిత్ర అని పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దేసి ఆ ఊరూరా తిరిగి నీ సొంత చెల్లి నీ కోసం నా అన్నని గెలిపించండి, ఓట్లేయండి అని భర్తని, 2 పిల్లల్ని వదిలేసి ఊరు వాడ తిరిగితే ఆడబిడ్డని గెంటేసిన పరిస్థితి. నా కొడుకుని గెలిపించండి అమ్మా అని కొంగు వేసుకొని ఊరూరు తిరిగిన పరిస్థితి. కన్న తల్లి, నవమోసాలు పెంచి కనిన తల్లిని కూడా నువ్వు మెడబట్టుకొని గెంటేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అధికారం కోసం, ధనదాహ పిచ్చి కోసం ఏదైనా చేస్తావని ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా కోడైకొస్తా ఉంది నీ గురించి. ఈరోజు ఈ లిక్కర్ స్కామ్ వల్ల ఇన్ని కోట్లు దోచావు నువ్వు. ఇది ఎప్పటికైనా బయటపడిద్ది. ఇప్పుడు బయటపడింది కొంతే, ఇంకా లాగుతా ఉన్నారు. ఇంకా కొండకి ఎంటికేసి లాగుతూ ఉన్నారు. కొండ ఎప్పుడైనా పడిపోయిద్ది, గుర్తుపెట్టుకోండి. అది పడిపోయిన రోజు నీ పార్టీ కానీ, నీ పార్టీ నాయకులు కానీ తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరని తెలియజేస్తా ఉన్నాను. యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుకుంటా ఉంది. నీ కల్తీ మద్యం వల్ల ఎంతమంది ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి, ఎంతమంది ఉసురు పోసుకున్నావు జగన్మోహన్ రెడ్డి, ఎంతమంది ఆడబిడ్డల పుస్తలు తెగిపోయినాడు, రోడ్డు మీద పడిపోయారు. కుటుంబానికి పెద్ద దిక్కు లేక అరో లక్షణాన్ని ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు తండ్రి అనేవాడు లేక బిడ్డలు పనులకెళ్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో. నీకు ధనదాహ పిచ్చి కోసం కుటుంబం లేదు, పసిబిడ్డలు లేరు, ఆడబిడ్డలు లేరు, వాళ్ళకి ఇంటికి పెద్ద దిక్కు ఉన్నారా లేరా అని లేరు. దానికి బానిసలు చేసి చదువుకున్న యువతని సర్వనాశనం చేసి ఉద్యోగాలు లేక, కంపెనీలు లేక, ఎక్కడా కూడా చిన్న చితక పనులు కూడా దొరక్క నీ కల్తీ మద్యానికి అలవాటు పడిపోయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి, తల్లిదండ్రికి మానసిక క్షోభ గురి చేసి ఈరోజు యావత్ భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి యువత కూడా నేను తూ అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంత జరిగినా సరే ప్రభుత్వం మాదే ఉంది, సుపరిపాలన ఇచ్చిన ప్రభుత్వం మాది. రేపు యువకులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ అందరూ మా పక్షానే ఉన్నారు, మమ్మల్ని మా కూడా ఓటేసి గెలిపిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమేనంటారు అదంతా? ఒకటే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు మంచి చేసి ఉంటే, నువ్వు సుపరిపాలన అందించుంటే అంత నీచాతి నీచంగా నిన్ను 11 సీట్లకు దిగజార్చరు.
ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడినంత మాత్రాలు తప్పులు ఒప్పైపోవు. నువ్వు నీతి మాత్రం నీతి కబుర్లు పిచ్చి కబుర్లు చెప్తే వినడానికి ఎవరు ఇక్కడ పిచ్చోళ్ళు అంతకన్నా కాదు. మన ఆంధ్ర రాష్ట్రంలో నుండి ప్రజలు తెలివిగల్లోళ్ళు, మేధా సదస్సు కలిగిన వాళ్ళు. అందుకే నీ దుర్మార్గపు ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చూసి నీ అరాచకమైన ప్రభుత్వాన్ని తట్టుకోలేక, నీ దోపిడీలకి, నీ దౌర్జన్యాలకి, మీ రౌడీయిజాల్ని ఎదుర్కోలేక చీల్చి చెండాడేశారు. మీరు అయినా కాదు కూడదని మీరు ఇట్లాగే వాగితే, మీరు ఇట్లాగే మాట్లాడితే, మీరు ఇట్లాంటి చేష్టలు చేస్తే, మీరు ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడితే, ఆడబిడ్డల గురించి తప్పుడుగా వాగితే రానున్న రోజుల్లో నువ్వు కూడా గెలవడం కష్టమే జగన్మోహన్ రెడ్డి. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మీరు ఇట్లాగే ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో కనీసం నువ్వు మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతావని తెలియజేస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను కూడా.